ప్రత్యేకంగా ఈ సీజన్లో ఎగ్జామ్స్ అవుతుంటాయి. ఈరోజు ఐ వాంట్ టు టెల్ యూ ఫ్యూ టిప్స్ రిగార్డింగ్ యువర్ ఎగ్జామ్స్. హౌ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. నీ పరీక్షల నిమిత్తం నువ్వు ఎలా సిద్ధపడాలి. ఈరోజు సిద్ధపాటు చాలామందికి లేకే పరీక్షల్లో భయపడుతున్నాం. ఈరోజు ఎంత భయంకరం అంటే ఎడ్యుకేషన్లో ఫెయిల్ అయితే దే కమిట్ సూసైడ్. చూడండి, అందుకనే ఎడ్యుకేషన్ అనే మాట ఎడ్యూస్ అనే లాటిన్ పదం నుంచి తీయబడింది. ఎడ్యూస్ అనగా నోయింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్, నీ గురించి నువ్వు తెలుసుకొనుట. ఈరోజు మనము ఎడ్యుకేషన్ ఎందుకు, ఎగ్జామ్స్ ఎందుకు అంటే మన యొక్క జ్ఞానం ఎంత ఉంది, లేదా మనం హయ్యర్ క్యాడర్ వెళ్ళడానికి, ఇంకో స్థాయికి వెళ్ళడానికి ఎగ్జామ్స్ ఉపయోగపడతాయి. కానీ ఎగ్జామ్స్ ఫెయిల్ అవ్వగానే చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఎగ్జామ్స్ ఫెయిల్ అవ్వగానే చాలామంది జీవితాలని ముగించేసుకుంటున్నారు. నో, ఈరోజు నీ యొక్క ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అది తెలుసుకోగలిగితే నీ ప్రిపరేషన్ బాగుంటే నీ ఎగ్జామ్స్ యొక్క రిజల్ట్స్ బాగుంటుంది. అందుకని హౌ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ యువర్ ఎగ్జామ్ ఈరోజు గమనించడానికి ఇష్టపడదాం. ఈ ఉదయకాల సమయంలో లేకపోతే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు కూడా మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి. మార్నింగ్ లేవగానే, ఉదయకాల సమయంలో లేవగానే చదవడానికి చాలామంది ప్రయత్నిస్తారు. లేకపోతే ఒక ఈవినింగ్ టైంలో చదవాలని, లేకపోతే 24 hours చదువుతూనే ఉంటారు. నో, ప్రిపేర్ యువర్ సెల్ఫ్ విత్ ప్రాపర్ ప్లాన్ అండ్ పర్పస్. ఒక ఉద్దేశంతో, ఒక ప్రణాళికలతో నువ్వు వెళ్ళాలి. అప్పుడే నీ సిద్ధపాటుకు తగిన ప్రతిఫలం వస్తుంది. ఈరోజు కొన్నిసార్లు మన సిద్ధపాటు సరిగ్గా లేకపోవడం వలన ఎగ్జామ్స్లో సరిగ్గా రాయలేకపోతున్నాం. ఈరోజు నేను ఒక 5 tips చెప్తాను, జాగ్రత్త వినండి. ఫస్ట్ థింగ్, బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది. బుక్ ఆఫ్ జేమ్స్ 1st chapter 4th verse యాకోబు 1వ అధ్యాయము 4-5 వచనాలు ఏమంటుంది? ఇఫ్ ఎనీవన్ ల్యాక్ ఆఫ్ విజ్డమ్, మీకు ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే నన్ను అడుగుడి, జ్ఞానం దయచేయం. ఈరోజు నీ ప్రిపరేషన్లో నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా? లార్డ్, నాకు ఈ సబ్జెక్ట్ మీద అనుకున్నంత అవగాహన లేదు, ఐ నీడ్ యువర్ విజ్డమ్. బైబిల్ అంతే చెప్తుంది, ఆస్క్ ఇట్ షల్ బి గివెన్ అంటు యూ. అడుగుడి, మీకు ఇయ్యబడిన దేవుని వాక్యం చెప్తున్నాను. యూ కెన్ ఆస్క్ కంటిన్యూలీ, దెన్ గాడ్ విల్ గివ్ యూ అబండెంట్లీ. దేవుడు సమృద్ధిగా ఇస్తాడు. అందుకని యాకోబులో చూసినట్లయితే 1వ అధ్యాయము 5వ వచనం అంటాడు, ఇఫ్ ఎనీవన్ ల్యాక్ ఆఫ్ విజ్డమ్. ఈరోజు మొదటిది నువ్వు చేయాల్సింది ద ఫస్ట్ థింగ్ యూ కెన్ ఆస్క్ గాడ్, లార్డ్ ఐ నీడ్ యువర్ విజ్డమ్, ఐ నీడ్ యూ మోర్ విజ్డమ్. నువ్వెంతైతే బైహార్ట్ చేసుకుంటావో అన్నీ కూడా నీ మైండ్లో ఉండాలి అంటే, ఎగ్జామ్ టైంలో నువ్వు రాయాలి అంటే యూ నీడ్ ఏ మోర్ విజ్డమ్. ఈరోజు ఆ విజ్డమ్ లేక చాలామంది దేర్ అవర్స్ ప్రిపేర్ అవుతారు, లేకపోతే డేస్ ప్రిపేర్ అవుతారు, చాలా కష్టపడతారు. టైం వస్తుంది, ఎగ్జామ్ హాల్కి వచ్చేసరికల్లా అదంతా కూడా మర్చిపోతారు. ఈరోజు ఆస్క్ గాడ్, గాడ్ విల్ గివ్ యూ ద అబండెంట్ విజ్డమ్. సమృద్ధి అనే జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. ఫస్ట్ థింగ్, అడుగు, దేవుడిని జ్ఞానాన్ని దయచేస్తాడు. సెకండ్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ, జాగ్రత్త విందాం. రెండోది ఏంటి అంటే ప్రే అండ్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్. ప్రార్థన చేసి ప్రాపర్ ప్లానింగ్తో ఉండగలగాలి. ప్రే అండ్ ప్రిపేర్ అండ్ ప్లాన్, రెండోది గుర్తుంచుకో. ప్రార్థన చెయ్యు, సిద్ధపడు, మూడోదిగా ప్రణాళికలు కలిగి ఉంది. ఈరోజు టైం టేబుల్ ఉండదు చాలామందికి. దే డోంట్ హ్యావ్ ఎ ప్రాపర్ టైం టేబుల్ ఇన్ ద సీజన్ ఆఫ్ ఎగ్జామ్స్. ఎప్పుడు లెగిస్తే అప్పుడు చదివేస్తారు, లేకపోతే లంచ్ స్కిప్ చేస్తారు, లేకపోతే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారు, డిన్నర్ ఎప్పుడో 2 o'clockకి, నైట్ 12 o'clockకి తింటారు. నో, దట్ ఈస్ నాట్ రైట్ వే. ప్రిపరేషన్లో సెకండ్ థింగ్ ఏంటి తెలుసా? ప్రిపేర్, ప్రే, ప్రాపర్ ప్లాన్. ఈ 3 చాలా అవసరం. రెండో విషయం, ప్రణాళిక కలిగి ఉండాలి. రైట్ డౌన్ వన్ టైం టేబుల్. ఒక టైం టేబుల్ రాసుకో. ఎగ్జామ్స్కి వెళ్ళి వస్తున్నావా? ఓకే, ఎగ్జామ్కి వెళ్ళి వస్తున్నాం. మార్నింగ్ 5కి లెగిస్తాము, 4కి లెగిస్తాం, 4 to 5 స్టడీ అవర్, లేకపోతే 4 to 6. ఇలాగా ఒక ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. ఆ ప్లానింగ్ లేక ఈరోజు చాలామంది హెల్త్ పాడైపోతుంది. ఎగ్జామ్ టైం వచ్చేసరికి ఈ ప్రణాళిక లేక చాలామందికి ఏమవుతుంది అంటే తెలియకుండానే వాళ్ళ హెల్త్లన్నీ కూడా పాడైపోతాయి. వారి ఆరోగ్యం అంతా కూడా పాడైపోయి, హెడ్ఏక్ అంటారు, కొన్నిసార్లు మోషన్స్ అంటారు, కొన్నిసార్లు ఫీవర్ వచ్చేసింది అనుకుంటారు. ఎందుకు అంటే సెకండ్ థింగ్, దే ఆర్ నాట్ ప్రిపేర్ ఫర్ ప్రాపర్ ప్లాన్. వాళ్ళు సరైన ప్రణాళికలతో సిద్ధపడట్లేదు. ప్రేయర్ చేయ, దేవుడిని చిన్న ప్రేయర్ చేసి స్టార్ట్ చేయి. ప్రభా, ప్లీజ్ హెల్ప్ అస్ టు అండర్స్టాండ్ ఆల్ మై చాప్టర్స్. నీ యొక్క అన్నీ కూడా, ఈ యొక్క నా బుక్లో ఉన్న ప్రతి సబ్జెక్ట్ నాకు అర్థం చేసుకోవాలి. జస్ట్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్. ఒక ప్రణాళిక వేసుకో, టైం టేబుల్ రాయి. ఉదయాన్నే లేవగానే ఒక టైం టేబుల్ రాసుకొని టైం టేబుల్ ప్రకారం ముందుకు వెళ్ళడానికి ఇష్టపడు. లేకపోతే ఈ టైం టేబుల్ లేకపోతే ఎప్పటికప్పుడు నువ్వు లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ స్కిప్ చేయడం వల్ల ఎగ్జామ్స్ కరెక్ట్ మూమెంట్లోనే, లేదా ఒక 3 ఎగ్జామ్స్ తర్వాత నీ హెల్త్ డిస్టర్బ్ అయిపోద్ది. అలాగ అవ్వకూడదు, గుర్తుంచుకో. రెండోది మరలా చెప్తున్నాను, చిన్న ప్రార్థన చేసుకో, మంచిగా ఒక ప్రణాళికలు వేసుకొని సిద్ధపడడానికి ఇష్టపడు. మూడో విషయం నేను చెప్తాను, జాగ్రత్త వినండి. ఎగ్జామ్ టైంలో నువ్వు ఎలా ప్రిపేర్ అవ్వాలంటే, ఎగ్జామ్ టైంలో ఎక్కువగా కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ సబ్జెక్ట్.
డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ ఎనీథింగ్. ఏకాగ్రత చాలా అవసరం. ఈ టైంలో చాలామందికి ఉన్న పిచ్చి ఏంటంటే క్రికెట్ మ్యాచెస్ అవుతుంటాయి. మంచిదే, అది వాళ్ళ యొక్క బిజినెస్, లేకపోతే వాళ్ళ కెరియరు, వాళ్ళ యొక్క ఫ్యూచరు. అందుకనే వాళ్ళు దాంట్లో కష్టపడుతున్నారు. నీ ఎడ్యుకేషన్, నీ ఫ్యూచర్. కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ స్టడీస్. ఆఫ్టర్ ఎగ్జామ్స్ ఐపీఎల్లో ఏదో ఉంటుంది, యూ కెన్ మూవ్ ఆన్, నో ప్రాబ్లం. అది ఎవరు తప్పు అని అంటారు. కానీ ఎగ్జామ్స్ మానేసి ఎగ్జామ్ టైంలో ఎక్కువగా మ్యాచెస్, కానీ ఎగ్జామ్ టైంలో ఎక్కువగా ఇతర విషయాలు, మూవీస్ రిలీజ్ అయ్యాయనో, లేకపోతే చాలామంది ఫంక్షన్స్ అనో, లేకపోతే మ్యారేజ్ వెడ్డింగ్స్ అనో, ఇవన్నీ కూడా నీ కాన్సన్ట్రేషన్ పాడు చేస్తాయి. థర్డ్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ, డోంట్ స్పాయిల్ యువర్ కాన్సన్ట్రేషన్. నీ ఏకాగ్రతని స్పాయిల్ చేసుకోకు. కాన్సన్ట్రేట్ ఆన్ స్టడీ, కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ సబ్జెక్ట్, కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ బుక్స్. ఈ సీజన్ ఎలాగైనా మంచి రిజల్ట్ రావాలి. ఇయర్ అంతా కష్టపడి ఇప్పుడు ఎవరిదో వెడ్డింగ్ అనో, ఎవరిదో ఫంక్షన్ అనో, ఎవరో మ్యాచెస్ అనో, లేకపోతే ఎవరో ఒకేషన్ ఉందనో, అనవసరంగా వై యు ఆర్ డిస్టర్బింగ్ యువర్ కాన్సన్ట్రేషన్. నువ్వెందుకు నీ ఏకాగ్రతను పాడు చేసేసుకుంటున్నావు? ఎగ్జామ్ టైంలో ఎవరు పిలిచినా బయటికి వెళ్దాం, మాకు ఫంక్షన్ ఉంది, వస్తాం. నో. ఎగ్జామ్స్ అయిపోయాకే వాళ్ళు బాధపడినే, లేకపోతే వాళ్ళు ఏమనుకోని, ఇట్స్ యువర్ లైఫ్, ఇట్స్ యువర్ ఫ్యూచర్. ఇది నీ జీవితము. నువ్వు ప్రణాళికలు వేసుకొని నీ భవిష్యత్తును కట్టుకోవడానికి ఈ ఎగ్జామ్స్ ఉపయోగపడతాయి. ఈరోజు చాలామంది మనం మర్చిపోతున్నామే. యంగ్ పీపుల్, ఐ వాంట్ టు టెల్ యూ, ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళందరికీ ఫస్ట్ థింగ్ ఆస్క్ గాడ్, దెన్ గాడ్ విల్ గివ్ యూ ద విజ్డమ్. మర్చిపోతున్నానో, గుర్తు రావట్లేదనో, భయమనో, ఆందోళన ఉందా, దేవుడిని అడుగు, దేవుడికి జ్ఞానాన్ని ఇస్తాడు. ఆస్క్ విజ్డమ్. సెకండ్ థింగ్, ప్రిపేర్ విత్ ప్రాపర్ ప్లాన్. ప్రిపేర్ అండ్ ప్రాపర్ ప్లాన్. ప్రార్థన చెయ్యి, సిద్ధపడు, ఒక ప్రణాళిక వేసుకో. ఎలా పడితే అలా లేచి ప్రార్థన చేయకో. ఒక టైం టేబుల్ రాసేసుకో. ఈ సీజన్ అంతా ఈ టైం టేబులే ఫాలో అవుతుంది. థర్డ్ థింగ్, కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ స్టడీస్, కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ బుక్స్, కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ ఎడ్యుకేషన్, కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ సబ్జెక్ట్స్. ఏదైతే ఉందో, ఏదైతే పారాగ్రాఫ్ కంప్లీట్ చేయాలో, లేకపోతే ఈ పోర్షన్ కంప్లీట్ చేయాలి, లేకపోతే ఈరోజు ఈ బుక్ కంప్లీట్ చేయాలి. కాన్సన్ట్రేట్. ఎవరో క్రికెట్ అనో, లేకపోతే ఎవరో వెడ్డింగ్స్ అనో, ఎవరో ఇంకో ఏదో ఫంక్షన్స్ అనో, అనవసరంగా కాన్సన్ట్రేషన్ పాడు చేసుకోకు. థర్డ్ థింగ్. ఫోర్త్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ, ఏం చేస్తామంటే ఈరోజు చాలా సమయంలో సపరేట్ యువర్ సెల్ఫ్. ఫోర్త్ది, రిమెంబర్ కేర్ఫుల్లీ, నువ్వు ఈ టైంలో సపరేట్ చేసుకో. డోంట్ మింగిల్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఈ టైంలో నీ ఫ్రెండ్స్ని కలకు, ఈ టైంలో నీ ఫ్యామిలీ మెంబర్స్ని కలకు, ఈ టైంలో నువ్వు ఒక సపరేట్ జోనర్లో ఉండు. డోంట్ వేస్ట్ యువర్ టైం. నీ సమయాన్ని వృధా చేసే టైంలో సపరేట్ యువర్ సెల్ఫ్. అందుకనే దేవుడు కూడా అంటాడు, నిన్ను ప్రత్యేకపరిచాను అంటాడు. ఈ టైంలో నువ్వు సపరేట్ చేసుకోగలగాలి. నీ టైం సపరేట్గా ఉండాలి, నీ బ్రేక్ఫాస్ట్ సపరేట్గా ఉండాలి, నీ వేకప్ కాల్ సపరేట్గా ఉండాలి. యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ సపరేట్. నువ్వు మెయింటైన్ చేయాలి. అది ఆ ప్రత్యేకత అన్నది కనబడాలి. ఈ టైంలో కూడా యథావిధిగా ఫ్రెండ్స్తో ఎగ్జామ్స్ అయిపోయి అలా తిరిగేసి వచ్చేసి నో ఎగ్జామ్స్ అయిపోగానే కమ్ బ్యాక్ టు హోమ్. ఇంటికి వెంటనే వచ్చేసి టేక్ గుడ్ రెస్ట్. నువ్వు ప్రత్యేకపరిచే టైంలో ఎవరితో మింగిల్ అవ్వకో, ఎవరితో జెల్ అవ్వకో, ఎవరితోటి సింక్ అవ్వకో. నువ్వు ఒక ప్రత్యేకంగా నీ మటుకు నువ్వు స్టడీ, నీ మటుకు నువ్వు. చాలాసార్లు కంబైన్డ్ స్టడీ అంటారు, మంచిదే ఒకప్పుడు. నవ్వు కంబైన్డ్ స్టడీ విల్ స్పాయిల్ యువర్ టైం. అంతే, తెలియకంట అన్నెసరీ, అరే ఈ రీల్స్ చూడు, ఆ రీల్స్ చూడు, అనవసరం టైం వేస్ట్ అయిపోతుందేమో. ఈరోజు ఫోర్త్ థింగ్ మరలా చెప్తున్నాను, సపరేట్ యువర్ సెల్ఫ్. నువ్వు ఫ్రెండ్స్తో కానీ, ఫ్యామిలీ మెంబర్స్తో కానీ, నీ కొలీగ్స్తో కానీ, లేకపోతే నీకున్న ఆ యొక్క జోనర్లు ఎవరైతే స్టూడెంట్స్ ఫ్రెండ్స్ ఉంటారో, నీ ఫ్రెండ్స్ ఎవరితో కూడా కలవడానికి ఇష్టపడక ఈ టైంలో సపరేట్గా యూ కెన్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్. నువ్వు ప్రత్యేకంగా పరుచుకొని నువ్వు ప్రిపేర్ అవ్వు. తప్పనిసరిగా యూ గోట్ ఎ గుడ్ రిజల్ట్. నువ్వు మంచి ఫలితాన్ని చూడగలుగుతావు. ఇవి పాటించు. ఫిఫ్త్ థింగ్ మరలా చెప్తున్నాను, మర్చిపోకు. ఈ యొక్క 4 విషయాలతో పాటు ఫిఫ్త్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ, రీడ్ ద బైబిల్ చదువు. ఎంత బిజీ ఉన్నా జస్ట్ 1 verse లేకపోతే జస్ట్ 1 chapter, రీడ్ ద బైబిల్ అండ్ స్టార్ట్ యువర్ స్టడీస్. రీడ్ ద బైబిల్ అండ్ స్టార్ట్ యువర్ స్టడీ. గుర్తుంచుకో, ఈ 5 పాటిస్తే నీ ఎగ్జామ్స్ తర్వాత నీకు మంచి రిజల్ట్స్ని దేవుడు ఇస్తాడు. ఫస్ట్ థింగ్, నీకు ఏ ఎగ్జామ్లో అయినా డౌట్ ఉందా, ఏ సబ్జెక్ట్లో అయినా వీక్గా ఉన్నావా, ఏ సబ్జెక్ట్లో అయినా డౌట్గా ఉన్నావా, ఐ వాంట్ టు టెల్ యూ ఫస్ట్ థింగ్, మరలా చెప్తున్నాను, ఆస్క్ గాడ్, దెన్ గాడ్ విల్ గివ్ యూ ద విజ్డమ్ అబండెంట్లీ. దేవుడు సమృద్ధి అనే జ్ఞానాన్ని ఇస్తాడు. రెండోది మరలా చెప్తున్నాను, ప్రిపేర్ అండ్ ప్లాన్. ప్రార్థన చేయు, సిద్ధపడు, ఒక ప్రణాళిక వేసుకో. ప్రణాళిక లేకంటే మాత్రం ఉండకో, టైం టేబుల్ పెట్టేసుకో ఒకటి. థర్డ్ థింగ్ మరలా చెప్తున్నాను, నువ్వేం చేసుకోవాలో తెలుసా, సపరేట్ చేసుకోవడానికి ఇష్టపడే టైంలో ప్రత్యేకంగా ఉండు. అందరితో జల్ అవ్వకో. ఎవరితో నువ్వు జల్ అయితే ఏమవుతుందో తెలుసా, నీ టైం వేస్ట్ అయిపోతుంది. సపరేట్ యువర్ సెల్ఫ్. నీ టైం అన్నీ కూడా ఫ్రెండ్స్తో కలవకు, ఎవరితో ఉండకు.
ఫోర్త్ థింగ్, కాన్సన్ట్రేట్. ఏకాగ్రత కలిగి ఉండడానికి ఇష్టపడాలి. కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ ఎడ్యుకేషన్. ఈ టైంలో ఎవరు అకేషన్ ఉందనో, లేకపోతే వెడ్డింగ్ ఉన్నో, బర్త్డేస్ అనో, ఇవన్నీ ఉన్నాయేమో. డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ సంథింగ్ ఎల్స్. కాన్సన్ట్రేట్ ఇన్ యువర్ ఎడ్యుకేషన్. నీ చదువు మీద నువ్వు ఏకాగ్రత కలిగి ఉంటే నీ భవిష్యత్తు బాగుంటుంది ప్రియుల. 5వది మరలా చెప్తున్నాను, రీడ్ ద బైబిల్ అండ్ స్టడీ. చిన్న వాక్యాన్ని చదివి మరలా నీ బుక్స్ని చదువుకోవడానికి ఇష్టపడ. తెలియకంట నీ యొక్క ఎగ్జామ్స్లో మంచి రిజల్ట్స్ వస్తావు. ఈరోజు ఎవరెవరు ఎగ్జామ్స్ రాస్తున్నారో, ఇంటర్మీడియట్ కావచ్చు, 10th క్లాస్ కావచ్చు, లేకపోతే లేకపోతే 5th క్లాస్, వాట్ ఎవర్ మేబీ, ఇంటర్మీడియట్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, లేకపోతే ఏ ఏరియాస్లో ఉన్నా ఈ 5 టిప్స్ నీ యొక్క ఎడ్యుకేషన్కి, నీ ప్రిపరేషన్కి చాలా ఉపయోగపడతాయని నేను నమ్ముతున్నాను. ఐ వాంట్ టు ప్రే ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ దోస్ హు ఆర్ లిసనింగ్ దిస్ వర్డ్స్. ఎవరైతే ఈ మాటలు వింటున్నారో నేను అందరి గురించి ప్రార్థన చేస్తాను. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ వేర్ ఎవర్ యు ఆర్ రైట్ నౌ. Father, we thank you, Lord, for giving the wonderful opportunity. Lord, I want to pray for all the students right now in the name of Jesus, Lord. Prabha, వాళ్ళకి కావాల్సిన, Lord, lead them and guide them in the name of Jesus, Lord. Bless their education, Lord. Bless their preparation time in the name of Jesus, Lord. వాళ్ళ జీవితాల్లో ప్రభా ఈ టైంలో కావాల్సిన ప్రిపరేషన్ దయచేయి. కాన్సన్ట్రేట్ చేయడానికి కావాల్సిన ఆ గ్రేస్ని దయచేయమన్నాడు. లార్డ్, బ్లెస్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, లార్డ్. Once again, guide them and lead them in the name of Jesus, Lord. Lord, they are your children, Lord. ప్రభా, ప్రతి రంగంలో వాళ్ళు ఉత్తీర్ణతగా ఉండాలి అన్నది నీ యొక్క కృప. ఆ ప్రకారంగా ఉంచి నడిపించమని, దీవించి ఆశీర్వదించమని. ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్ మీద, ప్రతి వ్యక్తి మీద ఈ 5 థింగ్స్ వాళ్ళ లైఫ్లో అప్లై చేసుకొని మంచి రిజల్ట్స్ని, మంచి సక్సెస్ని చూడగలిగే ఆ కృపను దయచేయమన్నాడు. లార్డ్, బ్లెస్ దెమ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, లార్డ్. Thank you so much for your love. Thank you so much for your compassion upon our lives in the name of Jesus, Lord. మా జీవితాల మీద నువ్వు చూపెడుతున్న కనికరాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించు. నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. Once again, all the best. God bless you.